హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు శ్రీదేవి ఫుడ్ విల్లా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు చేపలతో కర్రీ అండి. ఎండు చేపలు మనం రొటీన్గా కాకుండా ఇలా వెజిటేబుల్తో కలిపి డిఫరెంట్గా ట్రై చేయండి. అది ఎలానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాం. దాంట్లోనే ఒక 2 రెమ్మల వరకు పచ్చికరివేపాకు వేసుకుందామండి. అలానే పెద్ద సైజు 2 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. దీంట్లోనే 1 కప్పు వరకు వంకాయ ముక్కల్ని ఇక్కడ తీసుకుంటున్నాను. అలానే 1 కప్పు వరకు బంగాళదుంప ముక్కలను కూడా తీసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఎండు చేపలను కూడా వేసుకొని ఒకసారి అయితే మెల్లగా కలుపుకుందామండి. ఎప్పుడైనా ఎండు చేపల్ని వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుంటే మనకు శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు దాంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది ఎండు చేపలకు ఉంటుంది కదండి, ఆల్రెడీ మనం చూసుకొని అనేది సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. దీంట్లోనే 1 అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకుంది వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు మెల్లగా కలుపుకుందామండి. మరీ ఎక్కువ కలపకూడదు, ఎండు చేపలు అనేది బ్రేక్ అవుతూ ఉంటాయి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే కనుక చూడండి, మనకి ముక్కలంతా కూడా బాగా ఉడికింది కదా. దీంట్లో 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళనుకుంటే 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇదంతా కూడా మిక్స్ అయ్యేలా కలుపుకొని తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మన కర్రీ కూడా బాగా ఉడికిపోయింది. ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో ఇలా వేసుకొని కలుపుకుందాం. అంతే, ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మన వెజిటేబుల్ ఎండు చేపల కర్రీ అనేది చూసేసారు కదా. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.